స్వర్ణ, లేచి కూర్చోమ్మా. నీకేమీ కాలేదు, భయపడద్దు. పద వెళ్దాం. లే. రిలాక్స్. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా మనవరాలకి ఏమైందో ముందు చెప్పు. ఎలా ఉందో చెప్పు. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. నువ్వు మా హాస్పిటల్ డాక్టర్వేగా? అవునండి, సంజయ్ గారు ఇన్వైట్ చేస్తే వచ్చాను. సర్లే, ఏమైంది దానికి? అసలు విషయం చెప్పు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కదండి, చాలా మూమెంట్ తీసుకుంది. ఆ మూమెంట్కి తను షాక్ అయ్యి ఏదో జరిగిపోతుందన్న భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు చెప్పేది నిజమేనా? ఏమిటే నువ్వు టెన్షన్ పడిపోయి మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టావు. ఇదిగో డాక్టర్, మేం ప్రయాణం పెట్టుకున్నాం. మరి మేము స్వర్ణం తీసుకెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు. తనని బయటికి తీసుకెళ్ళడం చాలా మంచిది. ఏదేదో అన్నారు, ఇప్పుడేమంటారు? హారతి ప్లీజ్, ఏదో టెన్షన్లో అన్నారు, వదిలే అన్నానుగా. స్వర్ణ, ఐ యు ఆల్ రైట్? అది సంతోషంగా వచ్చి నా కంటికి కనిపించింది కాబట్టి సరిపోయింది. సంజయ్ నీకు అడ్డు పడ్డాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతేనా నీ గొంతు పిసికి గాల్లో విసిరేసేదాన్ని.